వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. పవిత్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమలకు మించినటువంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఈ సృష్టిలో బ్రహ్మాండంలో మరొకటి లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మించినటువంటి దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మరొకరు ఉండరు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నీచ రాజకీయాలు తగదు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇప్పటికైనా విరమించుకుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. లేదా భగవంతుడే కాదు, ఆ భగవంతుని నమ్మేటువంటి ఏ ఒక్క హిందువు కూడా మీ పాపాన్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదని మీరు గమనించాలా. చేసింది గొప్పగా ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో సాధించినటువంటి ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ, మార్పుని కానీ చెప్పుకోకపోగా ప్రజల నుంచి ఆ యొక్క చేతగాని పాలనా వైఫల్యాల దృష్టిని మరల్చడానికి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం సప్తగిరి సార్వభౌముడు సకల దేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితోనే నీచ రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క దేవునితో చేస్తున్నటువంటి నీచ రాజకీయాల వలన చరిత్రహీనుడుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి దాపురించింది ఆయనకి ఈ వయసులో. పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు, మీ పార్టీకి మీరు అధ్యక్షులు. 10-11 సంవత్సరాలు దాటిపోతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి స్క్రిప్టు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్యాకేజీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రాప్తించేటువంటి తుచ్చమైన రాజకీయ పదవుల మీదకైనా మీ చేతితో స్థాపించబడినటువంటి పార్టీ పైన దృష్టి పెట్టి మీరేదో ఆశయ సిద్ధాంత లక్ష్యాలు భావజాలము అని మాట్లాడినటువంటి మాటల కోసం సమయాన్ని వెచ్చిస్తే ఏదో ఒక రోజుకి ప్రజలు మిమ్మల్ని ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆ పని చేయకుండా 11 సంవత్సరాలు దాటుతుంటే ఆ చంద్రబాబు నాయుడు గారి కోసము మీ యొక్క భుజాలను కేటాయించి, మీ యొక్క సమయాన్ని కేటాయించి, ఆఖరికి మీ చేతులతో స్థాపించబడినటువంటి పార్టీని కూడా దారాదత్తం చేసినటువంటి దత్తపుత్రుడిగా మిగిలిపోయేటువంటి పరిస్థితికి మీ చరిత్ర మిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇకనైనా మీరు వాస్తవ పరిస్థితుల్లోకి రండి. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ కోసం ఎదురు చూడకుండా మీరు చెప్పినటువంటి మీ సిద్ధాంతాల మీద దృష్టి సారిస్తే మంచిదని హితవు పలుకుతున్నాం.